అమరావతి క్యాపిటల్ సిటీ మీద వైసీపీ నాయకులు అనేకమైన దుష్ప్రచారాలు చేస్తారు. అవన్నీ మానుకోవాలి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే వెస్టర్న్ బైపాస్ రోడ్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొండవీటి వాగు ఏదైతే ఉందో కొండవీటి వాగు కింద యాక్చువల్గా ఆ మట్టి అంతా తీసేసి పైన యాక్చువల్గా బ్రిడ్జ్ కట్టుండాల్సింది. వాళ్ళు ఆ మట్టి తీయకుండా పైన బ్రిడ్జ్ కట్టారు. ఏదైతే ఆ కిందకంటే బ్రిడ్జ్ నుంచి కిందకి 8 మీటర్లు 8 మీటర్లు దాదాపు 25 అడుగులు ఉంటది. అది బ్రిడ్జ్ కింద వాటర్ ఫ్లో అయ్యేది. ఇప్పుడు జీరో. ఎందుకంటే వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల మట్టిలోడి అటు ఇటు వేశారు. మట్టిలోడి అటు ఇటు చేయటం వల్ల ఏమైందంటే ఆ పక్క నుంచి వాటర్ వచ్చిన వాటర్ అంతా ఆగిపోవటం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. యాక్చువల్గా అదే ఆ మట్టి కానీ తీసేస్తే ఏదైతే ఈ సమయంలో ఆ మట్టి తీయటం యాక్చువల్గా ప్రాక్టికల్గా వీలు కాదు వెంట కింద. అయితే దానికి పక్కన డైవర్షన్ చేస్తున్నారు. వాళ్ళు డైవర్షన్ చేస్తే నీళ్లు పోతాయి. అంతేగాని ఇక్కడ అమరావతి మునిగిపోయింది. అంతే ఇప్పుడు ఐకానిక్ భవన్లు ఉన్నాయి 5టికి యాక్చువల్ గుంటలు తవ్వుకున్నారు. కొంత కాంక్రీట్ వేసి ఉన్నారు. ఇంతలోకి వర్షం వచ్చింది. దాంట్లో నీళ్ళు వచ్చాయి. నీళ్ళు రాకుండా ఎట్టుంటాయండి? ఇప్పుడు నీళ్ళు రాకుండా ఎట్టుంటే గుంటలు తవ్వితే వర్షం వస్తే నీళ్ళు రాకుండా ఎట్టుంటాయి? అదేవిధంగా కొండవీటి వాగు ఫ్లో ఉంది. 25 అడుగులు యాక్చువల్గా 8 మీటర్లు యాక్చువల్గా 25 అడుగులు లోతు. అయితే వాళ్ళు వర్క్ చేస్తూ వెస్టర్న్ బైపాస్ వర్క్ చేస్తూ ఆ కొండవీటి వాగు దగ్గర పైన ఏదైతే బ్రిడ్జి కడతారో దాని కిందంతా మట్టి ఉంది. ఆర్టిస్ట్గా వర్క్ ఉంది. వర్క్ వల్ల ఏమైపోయిందంటే బ్లాక్ అయింది. బ్లాక్ అయిన వల్ల వాటర్ రివర్స్ అన్నాయి. ఒక్కొక్కసారి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి, తప్పవు. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వర్షాలు అటాక్ వచ్చినప్పుడు సమస్యలు ఉంటాయి. అవన్నీ టెంపరీ. దాన్ని బేస్ చేసుకొని అమరావతి అయిపోతుంది కరెక్ట్ కాదు. ఇలాగే మాట్లాడుతుంటే ప్రజలు ఆ 11 సీట్లు కూడా కాదు 0 చేస్తారు. మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా అమరావతి పూర్తి అయిపోద్ది. మీరు మాట్లాడే కొంది ప్రజలు చీకొట్టుకుంటారు. అమరావతి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. గత నెల యాక్చువల్గా వర్షాలు ఉన్నాయి. ఈ నెలలో కూడా వర్షాలు ఉన్నాయి. జనరల్గా వర్షాలు ఉన్నప్పుడు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ మాకు ఇల్లు కట్టుకుంటున్నా మనం కొద్ది రోజులు ఆగుతుంది. అలాగే ఈ నెలలో కొంత స్లో అయిన మాట వాస్తవమే. దానికే రచ్చ చేసేసి గందరగోళం చేయటం కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తున్నాను, అమరావతి ఎంతో వేగవంతంగా ముఖ్యమంత్రి గారు నెలకు 2 సార్లు రివ్యూ చేస్తూ వారిచ్చే డైరెక్షన్ ప్రకారం అథారిటీలో డెసిషన్స్ తీసుకుంటున్నారు. క్యాబినెట్లో పెడుతున్నారు. కంప్లీట్ చేసి ముందుకు పోతుంది. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఇప్పుడు వాటర్ యాక్చువల్ స్టాక్ అయిందో దాన్ని బైపాస్ చేస్తున్నారు. యాక్చువల్గా పక్కన కాలువ తవ్వి, ఎందుకంటే వర్షాల సీజన్ అయిపోతేనే ఈ బ్రిడ్జ్ కింద ఉన్న మట్టి 25 అడుగులు తీయగలరు. ఇప్పుడు తీలేరు. అందువల్ల బైపాస్ చేయడానికి యాక్చువల్గా సిఆర్డీ వాళ్ళు అటు నేషనల్ హైవే వాళ్ళతోనూ ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి యాక్చువల్గా చేస్తున్నారు. బహుశా సాయంకాలానికి అది పూర్తయితే వాటర్ కంప్లీట్గా ఫ్లో అయిపోతుంది. అందువల్ల మరొకసారి నేను నాయకులకు చెప్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని మాట్లాడినా మార్చి 31వ తేదీకి 4000 హౌసెస్లో ఒక 3 టవర్లకు సంబంధించి సుమారుగా ఒక 250 హౌసెస్ తప్పితే మిగతా అన్ని మార్చ్ 31కి అయిపోతాయి. 4000 హౌస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మార్చ్ 31 లోపల. అదే 1.5 year లోపల ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు అయిపోతాయి. ఇక్కడ ఎప్పుడు అయిపోయాయి. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ పవర్ లైన్లు కూడా పైన లేదు, భూమి లోపలేసాం. కేబుల్స్, టెలిఫోన్ కేబుల్స్ కూడా భూమి లోపలే. ఆ డ్రింకింగ్ వాటర్ అన్ని అండర్ గ్రౌండ్ అవటం వల్ల యాక్చువల్గా అవి తవ్వి అవన్నీ చేసిన తర్వాత కాంక్రీట్ వాల్స్ కడుతున్నారు. కాంక్రీట్ వాల్స్ లోపల యాక్చువల్గా లైన్స్ పోతాయి. అందువల్ల కొద్దిగా సమయం పడుతుంది. కొత్త రోడ్లు అయితే ఎప్పుడు అయిపోయినది. ఏది ఏమైనా 1.5 year లో 360 కిలోమీటర్ రోడ్లు అయిపోతాయి. 2.5 years
డేస్ లో రైతు సోదరులకు ఏదైతే లేఅవుట్ రోడ్స్ అయిపోతాయి, 3 సంవత్సరాలు ఐకానిక్ బిల్డింగ్స్ అయిపోతాయి. రాళ్ళు ఏదైతే పోయినాయో యాక్చువల్ గా స్టోన్స్, ఆ స్టోన్స్ కూడా కొద్దిగా వర్షాలు తగ్గిన తర్వాత ఆ స్టోన్స్ కూడా వేసి రైతులకి యాక్చువల్ గా ఇవ్వటం జరుగుతుంది. ఒకటే నేను చెప్పేది, మీరు వచ్చి చూడండి ఇక్కడ వర్క్ జరిగాయి, అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఎక్కడో కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని ఎక్కడో మాట్లాడటం అది కరెక్ట్ కాదు. యాక్చువల్ గా ఒక 10-15 ప్రొక్లైన్లు మట్టి లోడేస్తుంది, మళ్ళీ మట్టి వేస్తుంది. దానివల్ల నష్టం అంటే ఏం లేదు. యాక్చువల్ గా అది డైవర్ట్ చేయటమే, స్మాల్ థింగ్.